హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడ వడ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్మూత్గా నేను మీకు చూపిస్తాను. సో కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను ఆల్రెడీ సాల్ట్ వేసి పప్పు రుబ్బి పెట్టుకున్నాను రెడీగా. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, సోడా ఇవన్నీ కలిపి మనం మంచిగా బ్యాటరీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బాండి పెట్టి ఆయిల్ పోసి రెడీగా పెట్టినాను. మనము ఈ బ్యాటరీ మిక్స్ చేసుకునే వరకు ఆయిల్ అయితే మంచిగా కాగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఆల్రెడీ పప్పులో సాల్ట్ వేసే రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. వన్ స్పూను జీలకర్ర, హాఫ్ టీ స్పూను సోడా వేసుకొని మనము మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటరీ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను వడకి. సో నేను ఆయిల్లో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. నేను వడ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము చెయ్యి అనేది ఇట్లా తడుపుకోవాలి. తర్వాత బ్యాటరీ ఇట్లా తీసుకొని ఇట్లాని ఇట్లా చేసి ఇట్లా వేయడమే. ఈజీ అండి వడలు వేయడము. చాలామంది ఏదో అడావుడి చేస్తారు. అట్లా చేయకుండా ఇట్లా ఈజీగా చేయడమే. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే వడలు మాడిపోతాయి. బ్యాటరీ ఇట్లా లూజుగా ఉండాలి. లూజుగా ఉంటేనే వడలు మెత్తగా వస్తాయి. గట్టిగా ఉంటే గట్టిగా వస్తాయి వడలు. మీకోసం మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నా. ఇట్లా తీసుకొని ఇట్లా అని మళ్ళీ ఇట్లా అనడమే. చూసారు కదా, ఇట్లా మంచి అదంతా కవే ఇట్లా పైకి లేచినవి. ఇప్పుడు ఒకసారి తిరిగేసుకుందాం. అన్ని టిఫిన్ల కన్నా వడనే ఈజీ. చూసారు కదా, ఇట్లా నీట్గా అంటుకోకుండా మంచిగా వచ్చినాయి. మనం మంట మాత్రం ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే పిండి మంచిగా ఉడుకుతుంది. చూసారు కదా మన గారెలు ఎంత నీట్గా వచ్చినాయో. సో మన వడలు అయితే కంప్లీట్ అయినాయి. దీనికి కాంబినేషన్గా చట్నీ వచ్చేసి నేను నిన్న ప్రిపేర్ చేసిన టమాటా చట్నీ. సో టమాటా చట్నీ అండ్ వడ అయితే నేను తిని మీకు టేస్ట్ అనేది చెప్తా. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇది కాలుతుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా ఎంత బాగున్నదో. మీరు బ్యాటరీ అనేది ఇట్లా లూజ్గా ప్రిపేర్ చేసుకుంటేనే మీకు ఇంత మంచిగా వడలు అనేది వస్తాయి. నేను ఒకసారి మీకు టేస్ట్ చేసి చెప్తా. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. మీరందరూ కూడా ఈ వడలు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్
లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.